పెళ్లికి ఒప్పుకోవటంతో రెండు ఒకేసారి నెరవేరినట్టయింది. జీవితాంతం నాకు తోడుగా ఉండబోతుందంటే నాకు చాలా ఆనందంగా ఉంది. బాబు దేవ్. అమ్మా మీరే? కూర్చోండి. కూర్చో బాబు. ఏంటమ్మా ఇలా వచ్చారు? ఒక ముఖ్యమైన పని మీద వచ్చాను బాబు. ఏ ముహూర్తాన నీకు మా చిన్నోడికి స్నేహం ఏర్పడిందో కాని అది మన మధ్యన విడదీయరాని బంధమైంది బాబు. ఆ దేవుడు ఎక్కడో పుట్టి పెరిగిన వాళ్ళని దగ్గరగా చేసి సొంత మనుషుల్ని చేస్తాడు. దేవుడు పెద్ద ఫిట్టింగ్ మాస్టర్ అమ్మా. ఏవో లింకులు పెట్టి పైనుండి విచిత్రాలు చూస్తుంటాడు. ఆ దేవుడు ఏం చేసినా ఎవరిని కలిపినా అందులో పరమార్థం ఉంటుంది బాబు. ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలన్నా, ఏంటది? నువ్వు పరిచయమైన దగ్గర నుంచి మా కుటుంబానికి సంబంధించిన ఏ కార్యక్రమమైనా నీకు చెప్పకుండా నువ్వు లేకుండా చేయటం వెల్తిగా ఉంటుంది బాబు. అందుకే ఓ శుభవార్త నీకు చెప్పేద్దామని వచ్చాను. మా రామ్కి పెళ్లి కుదిరింది. అన్నట్టు పెళ్లి కూతురెవరో తెలుసా? స్రవంతి చెల్లెలు జానకి. నువ్వు మా రామ్ ప్రాణ స్నేహితులు కాబట్టి నువ్వే దగ్గరుండి పెళ్లి జరిపించాలి. ఆ బాధ్యతంతా నీదే బాబు. తప్పకుండా చేస్తానమ్మా. నా చేతులతో నేనే స్వయంగా చేస్తాను. దేనికైనా సమయం రావాలి, గడియలు సమీపించాలి. నువ్వు తప్పకుండా రావాలి బాబు. రేపే ముహూర్తాలు పెట్టుకుంటున్నావు. దేవ్, నన్నమ్మ అనుకుని ప్రేమగా పిలిచావు కాబట్టి నిన్ను స్వయంగా నేనే ఆహ్వానించాలని వచ్చాను. దోస్తు పెళ్లికప్పుడే తొందర ఏమొచ్చిందమ్మా? ఈ మధ్యనే పోలీసు ఉద్యోగం వచ్చింది. కొన్ని రోజులాగి ఉద్యోగంలో మంచి పేరు వచ్చాక చేస్తే అప్పుడు బాగుంటుంది. లేదు బాబు. పెద్దోడికి స్రవంతికి నిశ్చితార్థం జరిగి చాలా రోజులవుతోంది. ఏవేవో కారణాలతో పెళ్లి వాయిదా పడుతూ వచ్చింది. అందుకే అవకాశం కుదిరితే రెండు పెళ్లిళ్ళు ఒకేసారి చేయాలని నేను ఆశపడుతున్నాను. ఎలాగూ ఈ సంబంధం కూడా కుదిరింది కాబట్టి దగ్గరలో మంచి ముహూర్తం చూసి రెండు పెళ్లిళ్ళు ఒకేసారి చేయాలి. రెండు పెళ్లిళ్ళు ఒకేసారి జరిపించడం కరెక్ట్ కాదేమో. ముందు కృష్ణ పెళ్లి జరిపిద్దాం, ఆ తర్వాత రామ్ పెళ్లి గురించి ఆలోచిద్దాం. అదేంటి బాబు, ఎందుకలా అంటున్నావు? అదేం లేదమ్మా, పెళ్లి అనేది పెద్ద తతంగం. రెండు పెళ్లిళ్ళు ఒకేసారి జరిపిస్తే ఇబ్బంది పడతారేమో అని అలా అన్నాను. నీలాంటి వాళ్ళున్నప్పుడు ఇబ్బంది ఏముంటుంది బాబు? అన్నీ సవ్యంగా జరుగుతాయి. రేపు మాత్రం ఎన్ని పనులున్నా మానుకుని తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తానమ్మా. నీ వెళ్ళొస్తాను బాబు. శ్రీరామనవమి రోజు అడగటానికి వీలు కాలేదు. నీ భార్యతో కలిసి మాట్లాడావా? మాట్లాడానమ్మా. తనింకా అల్కపాన్ పొదిగలేదు. రామ్ పెళ్లి కల్లా తప్పకుండా నా భార్య నా దగ్గరికి వస్తుంది. సంతోషం బాబు.